హలో 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 అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నాను కానీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక కొత్త యంత్రం రాబోతున్నది మన అమ్ముల పొదిలోకి. డ్రోన్ వస్తున్నది. సెకండ్ హ్యాండ్ డ్రోనే కొన్నాను కానీ యాక్చువల్లీ వాళ్ళు డెలివరీకి ఉంది. ఎప్పుడు వస్తుందో తెలీదు. 8:40 నుంచి 12:40 మధ్యన ఎప్పుడైనా రావచ్చు అన్నాడు. నేను 8:30 కల్లా రెడీగా కూర్చున్నాను, ఆఫీస్ పని కూడా పక్కన పెట్టేసి. సో దానికోసం వెయిట్ చేద్దాం. వచ్చిన తర్వాత మీకు మొత్తం డ్రోన్ అంతా ఓపెన్ చేసి, ఇదేదో కొత్త అన్బాక్సింగ్ కాదు, యూజ్ డ్రోనే, కానీ మీకు అంతా ఓపెన్ చేసి అదంతా చూపెడతాను. అసలు ఎలా సెటప్ చేశాను ఏమిటి అనేది అంతా కూడా చూపెడతాను. ఒకసారి ఎగిరించి మరీ చూపెడతాను మీకు. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వెయిట్. One eternity later. టైం 1:30 అయింది, ఇంకా రాలేదు. నేనేమో బంతి ఆడుకుంటూ వెయిట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఇంకా ఎంతసేపు వెయిటింగ్. టైం 2:20 అయింది. ఇప్పుడేమో 4:30 నుంచి 7:30 మధ్యలో వస్తుందని చెప్పాడు. కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా వెయిట్ చేద్దాం. 2000 years later. బెల్ మోగింది. వచ్చింది మందే ఇది. గదిగో. ఇక్కడంతే అలా బెల్ కొట్టేసి అక్కడ బయట పడేసి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. మనం వెళ్ళి తీసుకోవాలి. వాడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి పడేసి. ఓపెన్ చేద్దామా? ఓకే, ఓపెన్ చేసేద్దాం. అన్బాక్సింగ్. ఏదో అన్బాక్సింగ్ అంటే కొత్త డ్రోన్ని అన్బాక్స్ చేసినంత ఫీలింగ్ వస్తున్నది. యూజ్ డ్రోనే కానీ నాకు కొత్తదే కదా, కాబట్టి ఆ ఎక్సైట్మెంటే. బాగానే ప్యాక్ చేసాడు బాబు. ఒరిజినల్ డబ్బా కూడా ఉంది. ఇది మన డ్రోన్. లోపల ఏమన్నాయో చూద్దాం. మంచి బ్యాగ్ ఒకటి ఇచ్చాడు, మంచి స్ట్రాంగ్గా ఉంది. అబ్బో, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉంది. ఇది రిమోట్ ఫ్లై చేయడానికి. ఇది డ్రోన్. ఇది మన డ్రోన్. ఇంకేముంది, ఈ ఫ్లైమోర్ కాంబో అంటారు దీన్ని. సో దాంతోపాటు 2 ఎక్స్ట్రా బ్యాటరీలు కూడా వచ్చాయి. ఇంట్లో ఆల్రెడీ ఒక బ్యాటరీ ఉంది అండ్ 2 ఎక్స్ట్రా బ్యాటరీలు ఇచ్చాడు. అన్నీ కూడా less than 249 grams బ్యాటరీలు. బాగుంది. నెక్స్ట్ ఇంకేముంది, ఈ కేబుల్స్ ఏవో ఇచ్చాడు. ఈ కేబుల్స్ ఐ థింక్ దీనికి పెట్టాలనుకుంటా. మొత్తం ఇంకా కొన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, ఒరిజినల్వి. ఎక్స్ట్రా కేబుల్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినల్లో వచ్చినవన్నీ ఉన్నాయి. ఓకే, కనెక్ట్ చేసి చూద్దాం. ఇంకా దీని చుట్టూ సెక్యూర్ చేయడానికి ఇలాంటిదోటి ఇచ్చాడు బేసిక్గా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు. సో ఇది తీసేసి దీన్ని ఎలాగ ఓపెన్ చేయాలి? ఓకే, ఇది ఇలాగా. ఓకే, బాగుంది. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మన ఫోన్ని కనెక్ట్ చేయాలి దీనికి. వీడెవడు ఐఫోన్ యూజర్, దీనికి ఐఫోన్ ఉంది. ఇది తీసేసి మన USB-C పెడదాం. అన్ని కేబుల్స్ ఉన్నాయి. పాపం ఎవరో జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. దీన్ని లాంచ్ చేయాలంటే ఒకసారి ఒక లాంగ్ ప్రెస్ ఫాలోడ్ బై ఒక నార్మల్ ప్రెస్ చేయాలి. అలా సౌండ్ వస్తుంది. DJI ఫ్లై యాప్ అనేది ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, వచ్చింది. దీంట్లోని మనం కనెక్ట్, ఇది కూడా ఆన్ చేయాలి కదా.
దీన్ని కూడా సిమిలర్ సెటప్. ఒకసారి నొక్కి కరెక్ట్ అంది. సో ఇది సౌండ్ విన్నారా? టెటటెట్ అని సౌండ్ వచ్చింది. దీన్ని ఫస్ట్ మన అకౌంట్కి చెయ్యాలి. బైండ్ టు అకౌంట్ కొడితే నెక్స్ట్ కొట్టి కన్ఫర్మ్ కొడతాం. అబ్బా సూపర్, మన అకౌంట్కి ఇది బైండ్ అయిపోయింది. డివైస్ బౌండ్ టు అకౌంట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఎక్కువ తిప్పలేదు పాపం. ఓకే, రెడీగా మనం గో ఫ్లై కొడదాం, ఏమవుతుందో చూద్దాం. దీన్ని ఏం చేయాలి? ముందు యాక్చువల్లీ సెట్టింగ్స్కి వెళ్దాం. ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆబ్స్టకిల్ సేఫ్టీ బ్రేక్ వేద్దాం. ఓకే, RTH రిటర్న్ టు హోమ్ ఆప్టిమల్ 60 meters మ్యాక్సిమం. అప్డేట్ హోమ్ పాయింట్ వెన్ యూజర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 120 మన లిమిట్. సో ఇది ఉంది. మిగతావన్నీ అలా డిఫాల్ట్ ఉంచుదాము. ఓకే, మిగతావన్నీ మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అసలు ఇది ఫ్లై అవుతుందా లేదా చూద్దాం. ఫ్లైకి ఇది నొక్కాలి. నొక్కి టేక్ ఆఫ్ నొక్కుదాం. ఎగిరిపోతున్నది. తిరిగింది. ఇది ఎలాగది? చుట్టూ తిరుగుతున్నది, పైకి కిందకి, లెఫ్ట్కి తిరగడం, రైట్కి తిరగడం. ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు. ఎందుకు ఇది? ముందుకే వెళ్ళింది. దానికి పాపం జాగ్రత్తగా చూసుకుంటున్నది. అది అబ్స్ట్రక్షన్ అవేర్నెస్ అంతా ఉంది దానికి. బ్రేక్ పెట్టాం కదా ఇందాలి మనం. సో అది ముందుగా అక్కడ గోడ ఉంది కాబట్టి అంతకన్నా ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అది ఇది ఇంట్లో పెద్దగా వెళ్ళట్లేదు అది. ఓకే, మనకి సెట్ అయిపోయింది కాబట్టి పద. ఓకే, ఇప్పుడు ఒకసారి ల్యాండ్ చేసి చూద్దామా? ల్యాండ్. ఎయిర్ క్రాఫ్ట్ అరేబుల్ టు ల్యాండ్ అన్సూటబుల్. ఇది ల్యాండ్ అవ్వట్లేదు ఎందుకంటే కింద ఇవన్నీ అడ్డు ఉన్నాయట. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం ఇలాగంటే అలా ల్యాండ్ అయిపోతుంది. బేసిక్గా ఇలా పెట్టాలన్నమాట. ఇది రిమోట్ కంట్రోల్ అయితే ఇక్కడ ఫోన్ పెట్టుకొని, దీనికన్నా ఇక్కడే స్క్రీన్ ఉన్న ఇది ఇంకోటి ఉంటుంది రిమోట్. కాకపోతే అది ఎక్స్పెన్సివ్. మనం ఫస్ట్ది కాబట్టి డ్రోన్ మంది కొంచెం చీప్గా ఏది ఉందో చూసుకొని అదే కొనుక్కుందాం అనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ బ్యాటరీలు ఉన్నాయి కదా, బ్యాటరీలు అయిపోయాయి, తక్కువ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా ఛార్జ్ చాలా తక్కువ ఉంది. సో ఇది ఫస్ట్ మనం ఛార్జ్ చేద్దాం. ఛార్జ్ చేసేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 7:20 అయ్యింది టైము. నేను ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాలి. సో ఇది శుభ్రంగా రాత్రి అంతా ఛార్జ్ చేసి రేపు పొద్దున్న మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. కానీ దానికన్నా ముందు డ్రోన్ మనం రెడీ చేసుకోవాలి, అది కూడా చూపెడతా. సో ఈ డ్రోన్ మనం కానీ లీగల్గా ఫ్లై చేయాలి అంటే దీని మీద మన ఆపరేటర్ ఐడి అని ఉంటుందన్నమాట. అది దీని మీద అంటించాలి. ఆపరేటర్ ఐడి ఏంటంటే ఈ డ్రోన్ ఎవరిది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడైనా పడిపోయినా లేదా ఏదైనా ఏదో పనులు చేసినా సరే ఆ డ్రోన్ ఎవరిది అని తెలుసుకోవడానికి దాని మీద లీగల్గా మనం అంటించాలన్నమాట. ఇది మళ్ళీ 2 ఉంటాయి దాంట్లో. నేను యూకేలో ఉంటున్నాను కాబట్టి యూకేలో రిజిస్టర్ చేశాను, అది ఒక నెంబర్ ఉంటుంది. కానీ మనం తిరిగేది అక్కడ యూరోప్లో తిరుగుతాం. సో EU మొత్తానికి ఒక నెంబర్ ఉంటుంది అనమాట, ఒక లైసెన్స్ నెంబర్. అది కూడా అంటిస్తాను, ఎందుకంటే నిమిషానికి ఒకసారి ఇది అది మార్చలేం కదా. సో అంటించి ఉంచేస్తే అది అలా పడి ఉంటుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాడుకోవచ్చు. దాంతోపాటు నార్మల్గా అయితే 250 grams కన్నా తక్కువ ఉన్న డ్రోన్కి లైసెన్స్ అక్కర్లేదు ఫ్లై చేయాలంటే. కానీ దీనికి కెమెరా ఉంటే మాత్రం లైసెన్స్ కావాలి. ఎయిదర్ కెమెరా ఉన్నా లేదా 250 grams కన్నా ఎక్కువ ఉన్నా సరే లైసెన్స్ కావాలన్నమాట. ఆ లైసెన్స్కి ఒక టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్ రాస్తే లైసెన్స్ వస్తుంది. సో నేను అది కూడా రాసేసాను, అది ఉంది. అది ఆ నెంబర్ ఏం దీని మీద అంటించక్కర్లేదు, కానీ అది కూడా రాసేసాను. సో నేను ఇప్పుడు లైసెన్స్ టు ఫ్లై అనమాట. అది కూడా అంతే, ఇక్కడది అండ్ యూరోప్ది 2 కూడా రాశాను. సో రెండిటికి నేను ఎలిజిబుల్. సో ఇప్పుడు ఆ నంబర్లు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ నెంబర్లు అవి ప్రింట్ చేశాను. అది ఇప్పుడు దీని మీద మనం అంటిద్దాం అనమాట. ఇదిగో నీట్గా ఇలా దాని మీద సరిపడే సైజులో కట్ చేసుకుందాము. చేసుకొని దీన్ని ఒక సెల్లో టేప్ పెట్టేసి అంటిద్దాం. ఇదిగోటండి అయిపోయింది. ఇదిగో అంటించాము. సో ఇక్కడ యూకేది ఒకవైపేమో యూకేది ఒకవైపేమో యూరోప్ది 2 ఉన్నాయి.
సో ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేయచ్చు. అయితే దీన్ని మోయడం ఎలాగో తెలుసా? దీన్ని ఫస్ట్ ఇలా కనాలి, ఆ తర్వాత ఇటువైపు దాన్ని ఇలా కనాలి, ఆ తర్వాత వీటిని ఇటు నుంచి ఇలా పెట్టి దీన్ని ఇటు నుంచి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది మొత్తం ఇలాగ వచ్చేస్తుంది. దీనికి ఇది ఈ గింబల్, ముందు గింబల్ ఉంది చూసారా, దానికి ఇది పెట్టాలి. దాని ప్రొడక్టర్ అనమాట ఇది. అండ్ ఇది ఎలా పెట్టాలి, ఇది మనం తీసేసాం కానీ ఇదిగో చూడండి ఇక్కడ రాసాడు ఎలా పెట్టాలి అనేది. ఫైనల్లీ వచ్చిందండి. బేసిక్గా ప్రొపెల్లర్స్ ఒక విధంగా పెట్టాలన్నమాట, అది పెడితే కానీ రాలేదు. ఇంకా పూర్తిగా వచ్చింది. ఎస్, ఫైనల్లీ ఇదిగోటి ఇలా సెక్యూర్ అయిపోయింది. రేపు కలుద్దాం మళ్ళీ. రేపు అంటే మీకు 1 సెకండ్ తర్వాత. గుడ్ మార్నింగ్. పొద్దున్నే మొత్తం అన్నీ ఆఫీస్లోని మీటింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాను. 10:30 కల్లాని పొద్దున్నే స్టాండప్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాను. నిన్న ఎలాగైతే సెటప్ చేసామో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది ఇప్పుడు. ఫస్ట్ టైం మనం డ్రోన్ ఎగరైపోతున్నాము. సూపర్ డూపర్ ఎక్సైటెడ్. నేను అన్నిటికీ అలాగే ఎక్సైట్ అవుతూ ఉంటాను కానీ. సో దీన్ని మనం ఇంకా ఎగరేసి చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే, ఒక చిన్న ప్రాబ్లం, నా దగ్గర SD కార్డ్ లేదనమాట. ఒక SD కార్డ్ ఏమో ఇగో దీంట్లో రికార్డ్ అవుతున్నది. నా దగ్గర ఉన్న వేరే పాత SD కార్డ్ లేవు, పని చేయలేదు. కొత్త SD కార్డ్ ఆర్డర్ ఇచ్చాను, అది సాయంత్రం రావాలి. సో SD కార్డ్ లేదు కాబట్టి పెద్దగా రికార్డ్ చేయలేను. రికార్డ్ చేసింది తర్వాత మీకు పెడతా, కానీ ప్రస్తుతానికి ఫ్లయింగ్ ఎలాగుంటుందో మనం చూద్దాం. సో దీన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టాలట, గడ్డి మీద పెట్టద్దు అన్నాడు. సో ఇదిగో నాకు మా ఇంట్లో ఇలాగే ఒక చిన్న ఇది ఉంది. సో ఇక్కడ పెట్టి దాన్ని మనం ఫ్లై చేద్దాం. ఓకే, రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం టేక్ ఆఫ్ పెట్టాలన్నమాట. దీంట్లోనే యాక్చువల్లీ మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపెడతా. ఇక టేక్ ఆఫ్ అని కొడితే అదిగో పైకి లేస్తుంది ఫస్ట్. ఇది నేను ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇలా పైకి లేవడం. సో ఇక్కడ వరకు లేస్తుంది. ఇక్కడ నుంచి మనం దీంతో కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో పైకి వెళ్దాం. వెళ్ళిపోతున్నది. ఇలా మొత్తం మనం ఆల్మోస్ట్ ఎంత దూరం పైకి 11 మీటర్స్ ఉంది, ఇప్పుడు 15 మీటర్స్. ఇక్కడ ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ఉందండి, కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఆగాను అనమాట కొంచెంసేపు. ఓకే, అది దూరం వెళ్ళిపోయింది. సో మనం యాక్చువల్లీ 30 ఇంకొంచెం పైకి వెళ్దాంలేండి. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే భలే వెళ్తున్నది. కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? మేము కనిపించట్లా. పొద్దుగా అంత దూరం వెళ్ళిపోయింది. ఓహోహో, చాలా దూరం వెళ్ళింది. యాక్చువల్లీ మనకి కనిపించే డిస్టెన్స్లోనే ఉండాలండి. అది యాక్చువల్లీ రూల్. లైసెన్స్ అని రాసింది చూసారా, లైసెన్స్లోనే యాక్చువల్లీ అది ఒక రూల్ అనమాట. ఫాస్ట్గా వెళ్తుంది అది. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంక నాకు కనిపించడం మానేసింది. అందులోని ఎండ్ అవుట్ ఉంది చూసారా. ఇక్కడ గ్రౌండ్ ఉందండి, చూసారా. ఇదేమో ఒక ప్లే గ్రౌండ్ అనమాట మా ఇంటి దగ్గరదే. పైనుంచి ఇలాగుంటుందా మా ఊరు? నాకు ఎప్పుడూ తెలీదు. బాగుంది యాక్చువల్లీ. వీక్ సిగ్నల్ ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ 280 మీటర్స్ కానీ పైకి వెళ్ళి 280-290 మీటర్స్ దగ్గరికి వెళ్ళేసరికి వీక్ సిగ్నల్ అంటున్నది. దాన్ని ఏమైనా చేయొచ్చేమో తర్వాత రీసెర్చ్ చేయాలి మనం. కాకపోతే మనం సేఫ్టీ కోసం అంతకన్నా దూరం వెళ్ళిపోతే బెటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి తెలుసా మీకు? ఇది నొక్కి రిటర్న్ టు హోమ్ ఇలా నొక్కామంటే ఇంటికి వచ్చేయాలన్నమాట. సో ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడేమో అదే రిటర్న్ టు హోమ్ అంటే అది మొత్తం మనం ఎక్కడ ఉన్నాము ఏమిటి అనేది చూసుకొని వెనక్కి ఇలా వచ్చేస్తుంది అనమాట జాగ్రత్తగా. ఇది రిటర్న్ టు హోమ్ వచ్చింది. అది వస్తున్నది. అదిగో పైన ఉంది, కరెక్ట్గా మన తల మీదకి వచ్చింది. వచ్చి అక్కడి నుంచి కిందకి వస్తున్నది రిటర్న్ టు హోమ్ అంటే.
అదిగో వచ్చింది. మనకి కరెక్ట్గా ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూద్దాం. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో అక్కడికి ల్యాండ్ అవుతుందో లేదో చూద్దాం. ల్యాండింగ్ మనం దూరం వెళ్ళాలట. దగ్గరగా ఉంటే ఒప్పుకోవట్లేదు. ఓకే, కరెక్ట్గా ఇక్కడి నుంచి బయలుదేరిందండి. ఓకే, అదే యాంగిల్లో కూడా ల్యాండ్ అవుతుంది. అది ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో ల్యాండ్ అయింది. కొంచెం ఒక 2-3 ఇంచులు ఇటు అటు అయ్యింది, కానీ ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో ల్యాండ్ అయింది, గడ్డి మీద పడకుండా. బాగుంది. మన ఫస్ట్ ఫ్లైట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఆ ఎక్సైట్మెంటే వేరబ్బా. బాగుంది. బై ద వే, డ్రోన్కి ఒక పేరు పెట్టాలి కదండి మనం. సరే, నేను ఆ డ్రోన్కి నా పేరు పెట్టింది ఏంటంటే గరుడ దృష్టి. అంటే గరుడులాగా పైనుంచి మొత్తం వ్యూ ఉంటుంది కదా, అందుకు గరుడ దృష్టి అని పేరు పెట్టా. ఇప్పుడు మీరు ఈ ఫ్లైట్ అంతా చూసారు కదా, ఎలా లైక్ చేశాను అని. మనం ఒకసారి సెట్టింగ్స్ కూడా అంది చూద్దామా? ఓకే, ఈ స్క్రీన్ అంతా ఇప్పటివరకు చూసారు కదా. దీంట్లోని మనం సెట్టింగ్స్కి వెళ్ళాలంటే ఈ 3 డాట్స్ నొక్కితే వస్తుంది. సెట్టింగ్స్లో మనం ఫస్ట్ నుంచి అంతా చూద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఇదర్ బ్రేక్ కానీ బైపాస్ అంటే దీని పక్క నుంచి ఇలాగ వెళ్ళిపోతుంది. ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే దాని పక్క నుంచి. బ్రేక్ అంటే ఆగిపోతుంది. ఆఫ్ అంటే అబ్స్ట్రక్షన్ ఏం చూడదు, గుద్దేస్తుంది. మనం సేఫ్టీ కోసం బ్రేక్ పెట్టుకుందాం. రేడార్ మ్యాప్ కనిపిస్తుందా లేదంటే అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే చుట్టూ ఎర్రగా చూసారు కదా ఇప్పటి వరకు, అది. అడ్వాన్స్డ్ ఆర్టీహెచ్ అంటే రిటర్న్ టు హోమ్. ఆప్టిమల్లా ప్రీసెట్ ఆప్టిమల్ పెట్టేసుకుంటే అది చూసుకుంటుంది రిటర్న్ టు హోమ్. ఆల్టిట్యూడ్ మనం ఎక్కడి నుంచి అయితే ఫ్లై చేస్తున్నామో అక్కడి నుంచి చుట్టూ ఏదైనా ఎంత హైట్లో ఏమైనా ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. హోమ్ పాయింట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అది మధ్యలో చేంజ్ చేయాలంటే అప్డేట్ హోమ్ పాయింట్ కొట్టచ్చు. మ్యాక్స్ ఆల్టిట్యూడ్ ఎంత హైట్ వరకు వెళ్ళొచ్చు, మ్యాక్స్ 120 లీగల్ లిమిట్. మ్యాక్స్ డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళొచ్చు, 3 కిలోమీటర్లు పెట్టాను ప్రస్తుతానికి. కానీ ఎందుకో రిమోట్ కంట్రోల్ 350 మీటర్లకే కనెక్షన్ పోతున్నది. దాన్ని తర్వాత చూద్దాం. మిగతావన్నీ కంపాస్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాటరీ ఇంకా ఎంత ఉంది ఎట్సెట్రా, ఎన్ని బ్యాటరీ సైకిల్స్ ఎట్సెట్రా. అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళామంటే రిటర్న్ టు హోమ్. సిగ్నల్ పోతే రిటర్న్ టు హోమ్, డిసెండా హూవరా. అంటే సిగ్నల్ పోతే వెంటనే ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఆర్టీహెచ్ పెడితే మనకు సేఫ్ అది కాబట్టి అది పెట్టేసాము. నెక్స్ట్ కంట్రోల్కి వెళ్తే యూనిట్స్ ఏంటి, మీటర్లోనే ఉంచుదాం మనం. డిస్ప్లే, స్టాండర్డ్, లార్జర్ టెక్స్ట్, ఇవన్నీ మామూలు బేసిక్. ఇవన్నీ ఇది పర్సన్ని కానీ వెహికల్ని కానీ ట్రాక్ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. వాటి రిలేటెడ్ సెట్టింగ్స్ ఇవి. ఎప్పుడో నెక్స్ట్ టైం ఒక స్పెషల్ సెషన్ చేస్తానులేండి ట్రాకింగ్ మీద, దాంట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గింబల్ మోడ్, ఫాలో మోడ్ పెట్టాను. మనం ఎలా వెళ్తే గింబల్ కూడా అలాగే ఫాలో అయిపోతుంది. ఫాలో మోడ్ అంటే హారిజాంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ రిమోట్ కంట్రోల్ సెట్టింగ్స్ అనమాట. మనం అన్ని డిఫాల్టే ఉంచేద్దాం ప్రస్తుతానికి. ఫంక్షన్ కీ నొక్కితే అవుట్ అవుతుంది, డబుల్ ఫంక్షన్ కీ నొక్కితే అవుట్ అవుతుంది. ఫ్లైట్ ట్యుటోరియల్ కావాలంటే మొత్తం ట్యుటోరియల్ ఇస్తాడు, మనకి ఇప్పుడు అది వద్దు. నెక్స్ట్ కెమెరా. మెయిన్ కెమెరాలో బేసిక్గా ఏం ఫార్మాట్లో, నార్మల్, హెచ్ఎల్జీ, డీలాగ్-M. వాటి గురించి స్పెషల్గా కావాలంటే మీకు కామెంట్ చేయండి, చెప్తాను. ప్రస్తుతానికైతే నార్మల్ వచ్చాను. కాకపోతే నేను తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పటి నుంచి డిఫాల్ట్ డీలాగ్-Mలో పెడతాను అనమాట. అప్పుడు కలర్ క్యాలిబ్రేషన్ బాగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నార్మల్లో ఉంచాను. ఇది కోడింగ్ ఫార్మాట్. H264, 265, 264 బెస్ట్ ఇంటరాపరబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ 265 కూడా పర్వాలేదు. నేను వాడే వాటన్నిటితో 265 కూడా బాగానే ఉంటుంది. అలాగే మిగతాదనమాట. యాంటీ ఫ్లిక్కర్, ఆటో, హిస్టోగ్రామ్ కావాలా వద్దా, తర్వాత పీక్ లెవెల్, ఓవర్ ఎక్స్పోజర్ వార్నింగ్, గ్రిడ్ లైన్స్ మెయిన్గా పెట్టుకుంటే ఏంటంటే మనకి కెమెరాలోని మన ఫ్రేమ్లోనే ఎలాగుంది అదంతా తెలుస్తుంది. వైట్ బ్యాలెన్స్ అన్ని నేను ప్రస్తుతానికైతే అన్ని ఆటో ఉంచానండి. తర్వాత కావాలంటే మనం మార్చుకోవచ్చు. నాయిస్ రిడక్షన్, షార్ప్నెస్ అన్ని. ట్రాన్స్మిషన్ ఇది మెయిన్. దీంతో మనం తర్వాత ఆడుకోవాలన్నమాట. ఎందుకంటే 350 అనుకుంటా మీటర్లు వెళ్ళగానే కనెక్షన్ పోతున్నది కదా. సో దీంతో కొంచెం తర్వాత మనం రీసెర్చ్ చేసి ప్రాపర్గా దీన్ని సెట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఇందాక చెప్పా కదా, గరుడ దృష్టి పేరు మార్చాను నేను. అది నా డ్రోన్ పేరు. అలాగే డిఫరెంట్ ఫర్మ్వేర్ ఎట్సెట్రా సీరియల్ నెంబర్లు అన్నీ ఉన్నాయన్నమాట కింద. ఓకే, అది సెట్టింగ్స్ అండ్ ఈ సెట్టింగ్స్తో పాటు పైకి వెళ్ళినప్పుడు తీసిన ఫుటేజ్ కూడా మీకు చూపెడుతున్నాను చూడండి. కొంచెం మ్యూజిక్ పెడతాను నా సుత్తి లేకుండా. అక్కడ మా లోకల్ ఏరియా ఎక్కడెక్కడ తిరిగానో ఏ ఏరియా అదంతా కూడా చూపెడతా చూడండి. సాదండి
డ్రోన్. సో నెక్స్ట్ ట్రిప్లో హోప్ఫుల్లీ పట్టుకెళ్తాను. కానీ చాలా కష్టాలు ఉంటాయండి బాబు డ్రోన్తోని. ఎందుకంటే డ్రోన్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రతి కంట్రీకి వేరే రెస్ట్రిక్షన్ ఉంటుంది. నేను వెళ్ళబోయేది యూరోప్లో కాదు, అంటే EUలో లేదనమాట, కానీ యూరోప్లోనే ఉంది. సో ఇప్పుడు నేను దాని మీద అంటించాను చూసారా, ఆ నంబర్లు ఏవి పనిచేయవు. దానికి వేరేగా రిజిస్ట్రేషన్ కావాలంటాడు, కానీ 249 grams ఇది. 249 కన్నా తక్కువ ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ అక్కర్లేదన్నాడు. ఇది నేను దీని మీద వెయిట్ చేసి చూస్తే 248 ఉందన్నమాట. సో ప్రింట్అవుట్ తీసుకెళ్తాను, అన్నీ చూద్దాం. హోప్ఫుల్లీ అక్కడ ఎవడో దాన్ని కన్ఫిస్కేట్ చేసేయకుండా ఉంటాడని ఆశిద్దాము. సో డ్రోన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు తర్వాత డ్రోన్ షాట్లు కానీ చూడాలి అనిపిస్తే కామెంట్ చేయండి, ఏ ఊరికి వెళ్ళాలో అన్నీ కూడా చెప్పండి. సో ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి, నెక్స్ట్ వీక్ వరకు ఆ దేశంకి వెళ్ళి అక్కడ చూపెడతాను నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు